ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ తీసుకుంటారు, మంచి అప్రిషియేషన్? ఈ ఫోర్త్ సిటీలో, ఈ ఫ్యూచర్ సిటీలో గజం 1000 రూపాయలు అంటే ఇవాళ 3 లక్షలే. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ చూడాల్సిన లెవెల్స్ చూసింది, అందువల్లనే ఏమన్నా మార్కెట్ ఆగిపోయింది? ఎందుకంటే ఇప్పుడు బాగా డౌన్ ట్రెండ్ నడుస్తుంది కదా. ఇప్పుడు ప్రపంచ చూపు మొత్తం హైదరాబాద్ ఉంది. ఇంకా 100 సంవత్సరాల వరకు హైదరాబాద్కి గ్రోత్కి ఎటువంటి డోకా లేదు. అంటే సార్ అది కూడా అంటే పేపర్ స్టేట్మెంట్ వరకే ఆగిపోద్ది, అసలు నిజంగా అంటే అంటే అది గ్రౌండ్ అవుద్దా లేదా అన్న కారణంతో కూడా రియల్ ఎస్టేట్ ఆగిందేమో అనిపిస్తుంది. 10-25 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ ఉంటే రేవంత్ రెడ్డి గారు చాలా విజన్ ఉన్న వ్యక్తి అయినా ఆ విజన్ని 100% ఫుల్ఫిల్ చేస్తాడు. మీ ప్రీవియస్ వెంచర్లో కొన్న వాళ్ళు కూడా మంచి అప్రిషియేషన్ తీసుకున్నారు. ఆదిపట్ల దగ్గర మా మిత్రులే 3000కి 4000కి కొన్నారు. ఇవాళ అది 60,000 70,000 అయింది. సెవెన్ హిల్స్ ప్రత్యేకత ఏంటంటే బిఫోర్ ఎలక్షన్ మా దగ్గర కొన్నారు. ఇవాళ అందరూ అదృష్టం అయ్యారు. 100% చెప్పగలం, ఇంకా 1 ఇయర్లో మేము అమ్మిన రేటుకి డబల్ అవుతాం. హాయ్ అండి, జీవితంలో సెటిల్ అయ్యాము అని చెప్పుకోవాలంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు మాత్రమే అంటే ఫ్యూచర్లో బాగుంటారు. దీన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ అనేది 10 times 20 times 50 times అప్రిషియేట్ అవుతున్నటువంటి పరిస్థితులను మనం ప్రీవియస్ నుంచి కూడా చూస్తూ ఉన్నాము. ఈ క్రమంలో ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే అసలున్న అంటే స్కోప్ ఏంటి, అసలు చెయ్యొచ్చా అనే విషయాలని అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మీద కానీ మొత్తం రియల్ ఎస్టేట్ మీద కానీ 25 సంవత్సరాల అనుభవం ఉన్న ఆర్కా గ్రూపు చైర్మన్ అండ్ ఎండి గోపు కిరణ్ కుమార్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్ ఇప్పుడు అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ గురించి అంటే మీకున్న అనుభవం నుంచి ఒకసారి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది గత మన 20 సంవత్సరాల నుంచి చూస్తూనే ఉన్నాం. 20 సంవత్సరాల నుంచి ఎంత ర్యాపిడ్గా డెవలప్ అయిందో, ఎన్ని మార్పులు వచ్చినాయో, ఎంత అభివృద్ధి చెందిందో మనకి కళ్ళకు కట్టినట్టు కనపడుతూనే ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ స్టార్ట్ చేసినప్పుడు రియల్ ఎస్టేట్ మీద పబ్లిక్లో సరైన అవగాహన ఉండేది కాదు. చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి అసలు హైదరాబాద్ మీద వరల్డ్ వైడ్ చూపు పడ్డది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు డే బై డే అభివృద్ధి చెందింది తప్ప ఎక్కడా నష్టపోయిన వెళ్ళారు. భూమిని నమ్ముకొని ₹1 పెడితే ఇవాటి వరకు ఎన్నో రెట్లు 10 రెట్లు 20 రెట్లు 30 రెట్లు తీసుకున్న వాళ్ళే ఉన్నారు తప్ప ఎక్కడ నష్టపోయామనే పరిస్థితి ఎక్కడ లేదు. చట్టబద్ధమైన గవర్నమెంట్ పర్మిషన్ ఉన్న ఏ వెంచర్లో తీసుకున్నా కూడా అందరూ లబ్ధి పొందారు. అయితే సార్ అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అంటే చూడాల్సిన లెవెల్స్ చూసింది, అందువల్లనే ఏమన్నా మార్కెట్ ఆగిపోయింది? ఎందుకంటే ఇప్పుడు బాగా డౌన్ ట్రెండ్ నడుస్తుంది కదా. డౌన్ ట్రెండ్ నడుస్తుంది అంటే మీరు అన్నమాట వాస్తవమే. దానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి గవర్నమెంట్ మారినప్పుడు కొంత పబ్లిక్లో స్తబ్దత రావడం అనేది సహజం. అది నేను 25 సంవత్సరాల నుంచి ఈ వ్యాపారంలో ఉన్నా. నేను ఎన్నో దాదాపుగా 5-6 ఎలక్షన్స్ ఫేస్ చేసినాను. నేను ప్రతి ఎలక్షన్స్కి గవర్నమెంట్ చేంజ్ అయితే పబ్లిక్ కొనాలా వద్దా, ఈ స్టేబుల్గా గవర్నమెంట్ ఉండదా, రేపు డెవలప్మెంట్స్ పోయినసారి గవర్నమెంట్తో పోటీ పెట్టి చేస్తారా, భవిష్యత్తు మనం ఊహించినట్టు ఉంటుందా లేదా డౌన్ అవుతుందా అని ప్రతి వాళ్ళు ఆలోచించడం సర్వసాధారణం. అలానే మన చంద్రబాబు నాయుడు గారు పోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు బ్రేక్ వచ్చింది. మళ్ళీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత 2004, 2005, 2006లో విపరీతమైన బూమ్ క్రియేట్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత. ఆ తర్వాత తెలంగాణ అసోసియేషన్ రావడం కొద్దిగా స్లో అయింది. తెలంగాణ అసోసియేషన్ అయిపోయిన తర్వాత తెలంగాణ సపరేట్ అయిన తర్వాత 2014లో కేసీఆర్ గారు సీఎం అయిన తర్వాత కూడా హైదరాబాదు ఇంకా గ్రోత్ లేదు, గ్రోత్ ఆగిపోతుంది, తెలంగాణ సపరేట్ అయింది, ఆంధ్ర మొత్తం డెవలప్ అవుతుంది అని చెప్పి ఇక్కడున్న రియాల్టర్స్ 1-2 రోజులు ఆగింది. 16-17 నుంచి మళ్ళీ పికప్ అయ్యి దాదాపుగా కేసీఆర్ మొన్న ఎలక్షన్స్ దాకా మంచి స్పీడ్లో డెవలప్ అవ్వడం జరిగింది, మంచి గ్రోత్ చూడటం జరిగింది. అందరూ దాంట్లో ఎంజాయ్ చేశారు, కస్టమర్స్ కానండి. అంటే మీరు అనేది ప్రతి గవర్నమెంట్ 2 ఏళ్ళు
అంటే పబ్లిక్ చూస్తున్నటువంటి గ్రేస్ పీరియడ్ గానే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కూడా చూస్తున్నారు, వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు కూడా ఆ కరెక్షన్ రేవంత్ రెడ్డి గారు గెలిచిన తర్వాత ఎంపీ ఎలక్షన్స్ అదొక బ్రేక్. ఆ తర్వాత మళ్ళీ మనం గత 2-3 నెలలు చూస్తుంటే తుఫాన్లు, వర్షాలు, ఆ ఎఫెక్ట్, ఇప్పుడు పండగల సీజను, అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ప్రకృతి పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానీ ఫేస్ చేయటం. పబ్లిక్లో కూడా ఇందాక నేను చెప్పినట్టు ప్రతి 5 సంవత్సరాలకి వెయిట్ చేస్తారు, గవర్నమెంట్ మారితే వెయిట్ చేస్తారు. సో రేవంత్ రెడ్డి గారు అంతకుముందు కంటే ఇప్పుడు ఇంకా ఫ్యూచర్ ప్లాన్తో చాలా స్పీడ్గా అతనుకున్న విజన్ని, అద్భుతమైన విజన్తో ప్రయాణిస్తున్నారు. మాకైతే 100% హోప్స్ ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ప్రపంచ చూపు మొత్తం హైదరాబాదే ఉంది. ఇంకా 100 సంవత్సరాల వరకు హైదరాబాద్కి గ్రోత్కి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి రియల్ ఎస్టేట్కి ఇబ్బంది ఉండదు. ఎందుకంటే మనకున్న సమతుల్య వాతావరణం కానివ్వండి, మనకున్న భూ విస్తరణం కానివ్వండి, మనకున్న మన విజయవాడ వరదలు మన అన్ని చూశారు. మనకు హైదరాబాద్లో అట్లాంటి వాతావరణం ఉండదు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. మనకి కావాల్సిన ల్యాండ్ బ్యాంక్ ఉంది హైదరాబాద్లో. సో ఇక్కడ ఎంత ఎక్స్పాండ్ చేసుకుంటే అంత అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రపంచం చూపు మొత్తం కూడా ఇవాళ ఇవాళ గూగుల్ కంపెనీ ఇక్కడ మెయిన్ ఆఫీస్ పెట్టిందంటే, మైక్రోసాఫ్ట్ మెయిన్ ఆఫీస్ పెట్టిందంటే రీజన్ ఇవే. ఇక్కడున్న ల్యాండ్ బ్యాంక్ కానివ్వండి, స్కిల్డ్ వర్కర్స్, ఎంప్లాయీస్ దొరకడం కానివ్వండి, హార్డ్ వర్క్ నేచర్ కానివ్వండి, అనేక రకాల కంపెనీలు వస్తున్నాయి. వాళ్ళ ఒక ఆఫీస్ పెట్టడమే కదా, వాళ్ళ ఎక్స్పాన్షన్ యాక్టివిటీ కూడా మన హైదరాబాద్లోనే ప్లాన్ చేసిన గ్లోబల్ ఎక్స్పాన్షన్. కరెక్ట్ సార్, వాస్తవమే. అయితే అందుకనే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ అనేది ఇప్పుడు కాన్సన్ట్రేషన్ అంతా గ్లోబల్ సిటీ అయిపోయింది, వరల్డ్ క్లాస్ ఇది. కాబట్టే మనం చూడనంత కనీవిని ఇది చూస్తున్నాము. అయితే సార్, అంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఇప్పుడు అంటే నాలాంటి సాధారణమైన అంటే వాళ్ళ ఉద్యోగం ద్వారా కానివ్వండి, చిన్నపాటి వ్యాపారం ద్వారా కానీ సంపాదించుకునే వాళ్ళు కొద్ది మొత్తాలే ఉంటాయి చేతిలో. ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తే మంచి రిటర్న్స్ తీసుకుంటారు, మంచి అప్రిషియేషన్ వచ్చింది? అనుభవం నుంచి చెప్పండి. వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్. ప్రజెంట్ సిచ్యువేషన్ హైదరాబాద్లో అన్ని చోట్ల ఆల్రెడీ ఎస్టాబ్లిష్, వెస్ట్ హైదరాబాద్ పోతే ఎస్టాబ్లిష్ అయిపోయింది. గతంలో 10,000 గజం ఉన్నది, ఇవాళ 2 లక్షలది 3 లక్షలు అయిపోయింది. అట్లా బాంబే హైవేలో కూడా బాగా రేట్లు అన్నీ పెరిగిపోయినాయి. యాదగిరిగుట్ట మొన్నటిదాకా మనం చూస్తూనే ఉన్నాం. యాదగిరిగుట్ట డెవలప్మెంట్ అంతకాలం రూపాయిది 10 రూపాయలు అయిపోయింది. ఇవాళ కొత్తగా రేవంత్ రెడ్డి గారు ఇంతకుముందు గతంలో ఏదైతే మన కందుకూరు దగ్గర నుంచి యాచారం మండలం దాకా ఉన్న 19,300 ఎకరాల అయితే ఫార్మాసిటీ ఉందో, ఆ ఫార్మాసిటీని కొంత ఫార్మాసిటీకి ఇచ్చి మిగతా ఇంకో 20 ల్యాండ్ కొద్దిగా ఎక్వైర్ చేసి మొత్తం 25,000 ఎకరాలతో ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అని మనకి అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 4th సిటీలో, ఈ ఫ్యూచర్ సిటీలో ఒక ఫార్మాసిటీగా 4,000 ఎకరాలు ఇచ్చి మిగతా డిఫరెంట్ ఆర్గనైజేషన్స్కి ల్యాండ్ని ఎలకేషన్ చేయడం జరిగింది. 13,900 ఎకరాలు ఇప్పటికీ ఎలకేషన్ అయిపోయింది. మీరు ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ అయితే పెరుగుతుందో అక్కడ ల్యాండ్ రేట్లు పెరగడం అనేది సర్వసాధారణం, సహజం. అది మనం చూస్తూనే ఉన్నాం. వెస్ట్ హైదరాబాద్లో మా సాఫ్ట్వేర్ కంపెనీ హైటెక్ సిటీ కట్టినప్పుడు గజం 1,000 రూపాయలు ఉంటే ఇవాళ 3 లక్షలు అయింది 20 సంవత్సరాల్లో. అలానే రేపు ఈ ఏదైతే ఫ్యూచర్ సిటీ, 4th సిటీ అని సీఎం గారు అనౌన్స్ చేశాడో, 4th సిటీకి దానికి కూడా ఒక పేరు, ఒకటి పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ ముందుకు వస్తుంది. ఇప్పటిదాకా హైదరాబాద్, సైబరాబాద్, సికింద్రాబాద్ చెప్పినంత ల్యాండ్ గవర్నమెంట్ ఆల్రెడీ ఎక్వైర్ చేసింది. ఇవాళ ఎక్వైర్ చేసింది కాదు, అది ఫార్మాసిటీ కోసం. ఫార్మాసిటీకి బిఫోర్ రాజశేఖర రెడ్డి గారి టైంలో మిచ్చల్ ఐటీ పార్క్ అని కొంత ఎక్వైర్ చేశారు. అప్పట్లో 9,000 ఎకరాలు ఎక్వైర్ చేశారు. ఆ తర్వాత కేసీఆర్ గారు వచ్చిన తర్వాత, టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇంకో 10,000 ఎకరాలు, 17,000 ఎకరాలకి అది కొనసాగించారు. ఆ తర్వాత ఇప్పుడు మిగతా ల్యాండ్ ప్రొక్యూర్ చేసి 25,000 ఎకరాలతో ఫ్యూచర్ సిటీ బిల్డప్ చేయాలి అనే ఒక గొప్ప విజన్తో సీఎం రేవంత్ రెడ్డి గారు రావడం చాలా ఆనందదాయకం. హైదరాబాద్కి ఇది మన యొక్క మణిహారం అవుతుంది. అంటే సార్, అంటే పేపర్ స్టేట్మెంట్ వరకే ఆగిపోద్ది, అసలు నిజంగా అంటే అది గ్రౌండ్ అవుద్దా లేదా అన్న కారణంతో కూడా రియల్ ఎస్టేట్ ఆగిందేమో అనిపిస్తుంది. అది చాలా రాంగ్ ఆలోచన అండి. ఏ గవర్నమెంట్ అయినా సరే, ఒకసారి గవర్నమెంట్ కావచ్చు, ఏ సీఎం కావచ్చు, అతను గవర్నమెంట్ యొక్క ప్రోగ్రెస్ చూపించుకోవాలి, రేపు నెక్స్ట్ మేము లాంగ్ టర్మ్ మళ్ళీ మా గవర్నమెంట్ రావాలి అనే విజన్తో పనిచేస్తాడు తప్ప
ఏదో చిన్నపిల్లలు మాట్లాడినట్టు 25,000 ఎకరాలు ఆల్రెడీ ల్యాండ్ బ్యాంక్ ఉంటే ఆల్రెడీ దాన్ని డెవలప్ చేస్తే గవర్నమెంట్ రెవెన్యూ ఎంత వస్తుంది, గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ఎంత క్రియేట్ అవుతుంది. రేపు రేవంత్ రెడ్డి గారు ఒక మార్క్, ఇది ఒక ట్రేడ్ మార్క్. అయినా ఒక రేవంత్ రెడ్డి గారి హయాంలో నేను ఒక ఫోర్త్ సిటీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఎట్లయితే సైబర్ సిటీ డెవలప్ అయిందో, నా టైంలో ఒక సిటీ డెవలప్ చేసుకోవాలి, నా జీవితంలో మళ్ళీ ఈ అవకాశం వస్తుందో రాదని యాంగ్జైటీతో పనిచేస్తారు తప్ప ఏ నాయకుడైనా ఉన్న పిచ్చితనంగా చిన్నపిల్లలు అనౌన్స్ చేసినట్టు పేపర్కి స్టేట్మెంట్ ఇచ్చి పక్క వేసే రాజకీయవేత్త కాదు. నాకు తెలిసినంత రేవంత్ రెడ్డి గారు చాలా విజన్ ఉన్న వ్యక్తి. అయినా ఆ విజన్ని 100% ఫుల్ఫిల్ చేస్తాడు. హైదరాబాద్కి చాలా మంచి రోజులు రాబోతున్నాయి. ఈ ట్రెండ్ నాకు తెలిసి ఇంకా 10 ఏళ్ళు ఇట్లా రేవంత్ రెడ్డి గారి హయాంలో కొనసాగుద్దని నా నమ్మకం, నాకున్న అనుభవం. ఎలక్షన్ స్టేజ్లో ఎవరు మాటలు చెప్పరు, ఎలక్షన్ ఎండింగ్ స్టేజ్లో చెప్తే మాటలు అనుకోవాలి. కాబట్టి మీరు అన్నట్టు జరిగే ప్రయత్నం జరగాలని కూడా కోరుకుందాము. అది హైదరాబాద్ గ్రోత్కి కూడా మంచిది. దాంట్లో మీ గ్రోత్ నా గ్రోత్ కూడా ఉండొచ్చు. అయితే సార్ ఒక్కటి చెప్పండి, అంటే మీరు చెప్పిన ప్రకారం 4th సిటీ ఏరియాలో కొంటే మంచి రిటర్న్స్ ఇవాళ మీరు చెప్పిన మనం అనుకునేటటువంటి అంటే హైటెక్ సిటీ ఏరియాలో కానీ లేకపోతే ఆర్ఆర్ అంటే రీజనల్ రింగ్ రోడ్ ఏరియా అది కూడా చెప్తారు హైదరాబాద్ మంచి రిటర్న్స్ తీసుకున్నారు. అది మీరు ఇప్పుడు ఇక్కడ తీసుకుంటారు అంటారు? 100%. ఇప్పుడు ఓఆర్ఆర్ దగ్గర మనం 10 years క్రితం రాజశేఖర రెడ్డి టైంలో ఓఆర్ఆర్ డిజైన్ చేయడం అయింది. ఆ రోజుల్లో అక్కడ కొనడానికి ఇదే హైదరాబాద్ సిటీకి లాంగ్ అయిపోతుంది ఓఆర్ఆర్, అక్కడ ఎప్పుడు డెవలప్ అయింది, ఎప్పుడు ఇల్లు కట్టాలా, మనం ఎందుకు కొనాలని ఆ రోజు చాలామంది కొనలేదు. అదే కొనలేదు. మరి ఇవాళ అక్కడే లక్ష రూపాయలు గజం అయిపోయింది. మా పక్కనే ఆదిపట్ల విలేజ్ దగ్గర మంగళపల్లిలో మేము 2016-17లో 3,800 గజం అమ్మాము. ఇవాళ అది 35,000 అయింది గజం. ఆదిపట్ల దగ్గర మా మిత్రులే 3,000కి 4,000కి కొన్నారు. ఇవాళ అది 60,000 70,000 అయింది. అది ఓఆర్ఆర్కి ఆ రోజుల్లో ఎవరు నమ్మలా. టీసీఎస్ వచ్చింది, ఎంప్లాయ్మెంట్ పెరిగింది, ఆటోమేటిక్గా ఇప్పుడు అక్కడ దాకా మీకు ఓఆర్ఆర్ సిటీ ఆల్మోస్ట్ అన్ని రోడ్లు ఓఆర్ఆర్ కలిసిపోయింది. వితిన్ షార్ట్ పీరియడ్ నో టైంలో RRR కూడా అట్లా కలిసిపోతుంది. అది తెలియగలవాడు ఏంటంటే ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుందో తెలియగల ఇన్వెస్టర్ ఎప్పుడైనా సరే కొనేస్తాడు. ఎవరు ఆలోచిస్తారంటే దాని మీద ధైర్యం చేయలేని వాళ్ళు, నెగిటివ్ థింకింగ్ చేసేవాళ్ళు, ఎవరైతే ప్రతిదీ భూతత్వాలు చూసేవాళ్ళు వాళ్ళు కొనలేకపోయి, డబ్బులున్న ప్రతివాడు, తెలివైన ప్రతివాడు కూడా ఇవాళ రైట్ టైం గవర్నమెంట్ అనౌన్స్ చేయగానే కొన్నవాడే ఇవాళ అదృష్టవంతులయ్యారు. అట్లా 10 రూపాయలు ఎంజాయ్ చేశారు. అంటే సార్ ఒక్క విషయం చెప్పండి, అంటే మీరు అంటే మీ ప్రీవియస్ వెంచర్లో కొన్న వాళ్ళు కూడా మంచి అప్రిషియేషన్ తీసుకున్నారు. అప్రిషియేషన్ చెప్పాక మంగళపల్లి మేము 3,800కి అమ్మాము, 35,000 అయింది. మహేశ్వరంలో మేము 7,000కి అమ్మాము 2017లో. మంగళపల్లి అమ్మింది 2017-18లో. అంటే 7 ఏళ్ళు ఇవాళ 35,000. మా దాంట్లో ఆల్రెడీ అపార్ట్మెంట్ కట్టారు. 10 times పెరిగింది. అపార్ట్మెంట్స్ కట్టారు. ఆల్రెడీ మంచి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. అట్లనే మహేశ్వరంలో మేము 2019లో 7,000 రూపాయలు అమ్మింది, ఇవాళ 17,000 రూపాయలు పోతుంది. 2020లో అక్కడికి వెళ్ళి కూడా మనం ఎక్స్ప్లెయిన్ డెఫినెట్గా మీరు రాండి. మా వెంచర్స్ ఓకే ప్రాక్టికల్గా నేను చూపిస్తా. మా వెంచర్ ఎట్లా డెవలప్ అయింది, మేము అమ్మిన అప్పుడు ఆ రోజుల్లో అమ్మిన కస్టమర్తో కూడా మేము కావాలని చెప్పిస్తాను. నేను ఎంత అప్రిషియేషన్ అయింది ఏంటంటే అప్పుడు మీ కంపెనీని కానీ మిమ్మల్ని కానీ డెఫినెట్ అంతే కదా, డెఫినెట్గా అదే కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నా. మా వెంచర్స్ ప్రజెంట్ ఉన్న శ్రీశైలం హైవేలో కానివ్వండి, కర్తాళ్ళలో కానివ్వండి, మహేశ్వరంలో కానివ్వండి, సాగర్ హైవేలో ఉన్న ఆచారం దగ్గర 7 Hills అనే వెంచర్ కానివ్వండి, అదే ఆ కాన్ఫిడెన్స్ మాకుంది. కనీసం ఒక 2-3 years ఉంచుకోగలిగితే డబల్ అవుతుంది ఇప్పుడు మా ఆచారం దగ్గర ఉన్న వెంచర్లో. అదే ఒక 10 years 7 Hills ఒక 10 years ఉంచుకోగలిగితే డెఫినెట్ 1 lakh rupees గజం అవుతుంది. 100% రాసిచ్చు. మాది మన గొప్పతనం మా చేతిలో ఉంది, మా గొప్పతనం మేము చెప్పాం. డెఫినెట్ అది గవర్నమెంట్ యొక్క ప్లానింగ్, గవర్నమెంట్ డెసిషన్స్, గవర్నమెంట్ ప్లానింగ్, గవర్నమెంట్ ఇచ్చే ఇన్ఫ్రాస్ట్రక్చర్, గవర్నమెంట్ ఇచ్చే ఇండస్ట్రీస్, దానివల్ల వచ్చే ఎంప్లాయ్మెంట్, దానివల్ల గ్రోత్ అవుతుందని కాన్ఫిడెన్స్ చెప్పగలం తప్ప మేమేదో మా సైట్ అమ్ముకోవడానికో మాయ చేసి మా సంస్థ మాకు లేదు. నేను ఎక్కడ వేసినా కూడా ఎంప్లాయ్మెంట్ దృష్టిలో పెట్టుకొని వెంచర్ చేయడం జరుగుద్ది. అది తప్ప వేరే ఆలోచనతో ఎక్కడ పడితే అక్కడ వెంచర్స్ చేసి ఎంప్లాయ్మెంట్ లేకుండా, ఒక విజన్ లేకుండా ఇంతవరకు నేను ఎక్కడ వెంచర్ చేయలేదు సార్. అంటే మీరు ఇన్ని సంవత్సరాలు మార్కెట్లో ఉన్నారంటేనే మీ ప్రీవియస్ కస్టమర్లు మంచిగా ఉంటే
ఆ రిఫరెన్స్ అంతే రిఫరెన్స్ మార్కెట్ అనేది మిమ్మల్ని లీడ్ చేస్తుంది. ఎగ్జాక్ట్. ఓకే, దాన్ని బట్టి మీరు ఇంతకాలం ఉన్నారంటే అర్థమవుతుంది. సార్ మీ వెంచర్ ప్రత్యేకతలు చెప్పండి సార్. సెవెన్ హిల్స్ ప్రత్యేకత ఏంటంటే ఇది సాగర్ హైవే ఫేసింగ్ ఉంటుంది. ప్లస్ ఏదైతే ఇప్పుడు నేను చెప్పానో ఈ ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ 25,000 ఎకరాలకి మా వెంచర్ నుంచి 4 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్లస్ రాబోయే రీజనల్ రింగ్ రోడ్ ఏదైతే ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ స్టేట్ గవర్నమెంట్ టైప్తో రీజనల్ రింగ్ రోడ్ చేస్తున్నారో 7 కిలోమీటర్స్ బిఫోర్ ఉంటాం మనం. ముందు ఉంటాం 7 కిలోమీటర్ బిఫోర్ ఉంటాము. ప్లస్ మా దగ్గర సౌత్ సైడ్ సెవెన్ హిల్స్ అనే మేము వెంచర్ పేరు పెట్టడానికి కారణం ఏంటంటే మా సౌత్ సైడ్ ఎందుకు దాని రీజన్ కూడా చెప్తాను నేను. మా సైట్కి సౌత్ సైడ్ ఒక కొండ ఉంటుంది. ఆ కొండ మీద ఒక 400 years బ్యాక్ ఒక వెంకటేశ్వర స్వామి వెలిచాడు. దాన్ని స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం కట్టించి డెవలప్ చేశారు. దాన్ని బేస్ చేసుకొని మేము 7 హిల్స్ అని పెట్టడం జరిగింది. ఈ 7 హిల్స్ని 7 పార్ట్లుగా, అంటే తిరుమలలో ఏదైతే ఉందో నారాయణాద్రి, వెంకటాద్రి, అంజనాద్రి ఏదైతే 7 పార్ట్లుగా చేసి ఇటు కొండలుగా ఉన్నాయో దాన్ని మేము ఈ 7 హిల్స్ 116 ఎకరాలు మా కాన్సెప్ట్ ఇది. ఈ 116 ఎకరాలు 7 బ్లాకులుగా చేసి పెడదామనే ఉద్దేశంతో 7 హిల్స్ పేరు పెట్టడం జరిగింది అక్కడ. ప్లస్ మా దాంట్లో ఏంటంటే హైలైట్స్ ఒక 2 ఎకరాల్లో బుద్ధా పార్క్ ఒకటి ఇస్తున్నాము. ప్లస్ ఒక క్లబ్ హౌస్ ఒకటి, పెద్ద క్లబ్ హౌస్ ఇస్తున్నాము. తర్వాత వీకెండ్ హోమ్స్ మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాము. అట్లా రకరకాల కస్టమర్స్కి ఏదైతే బాగుంటుంది, వాళ్ళకి ఎత్తైతే ఎప్రిషియేషన్ వస్తుంది, ఆ విజన్లో మా సైట్ డెవలప్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, బాగుంది. అంటే 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 ఇప్పుడు ప్రభుత్వం తీసుకునే గవర్నమెంట్ డెసిషన్స్తో పాటు ఆ 7 కొండల వాడి దయ కూడా కంపల్సరీ దానికి కూడా మంచి 7 హిల్స్ అనే పేరు పెట్టారు. చాలా బాగుంది. ఖచ్చితంగా అంటే మంచి రిటర్న్స్ తీసుకోవాలి. సార్ మేము ఇది ఇంకోటి ఏంటంటే మేము ఇవాళ ఫోర్త్ సిటీ వస్తాను లేకపోతే ఫ్యూచర్ సిటీ వస్తాను చేసిన వెంచర్ కాదండి ఇది. మేము బిఫోర్ ఎలక్షనే గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసిన ఏదైతే ఫార్మాసిటీ ఉందో ఆ ఫార్మాసిటీ బేస్ చేసుకునే మేము ఈ వెంచర్ వేయడం జరిగింది. దాన్ని మా అదృష్టం, మా అదృష్టం, మా దగ్గర కొన్న కస్టమర్స్ అదృష్టం. దాన్ని గవర్నమెంట్ ఇప్పుడున్న ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంకా నెక్స్ట్ లెవెల్కి దాన్ని ఆల్ టైప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ దాంట్లో రావటం, దాంట్లో మొత్తం భవిష్యత్ సిటీ అంతా ఫోర్త్ సిటీ గ్లోబల్ సిటీ. ఇప్పుడు మనం ఉంటున్న ఏరియాను మొత్తాన్ని ఓల్డ్ సిటీ అని చెప్పుకోవాలి. అంతే, ఓల్డ్ సిటీ. సైబరాబాద్ తో సహా అన్ని కలిపి ఓల్డ్ సిటీ అనాలి అంతే. ఇప్పుడు అదే న్యూ సిటీ. రేపు సీఎం మా సైడ్కి 4 కిలోమీటర్స్, అది 4 కిలోమీటర్లు అంతే. 4 సిటీలో ఉన్నట్టే, అంతే. 4 సిటీలో ఉన్నట్టే వెంచర్. అదృష్టవంతులు సార్ మీరు. 100%. నేను చెప్పేది అదే. గతంలో ఎవరైతే మా దగ్గర బిఫోర్ ఎలక్షన్ మా దగ్గర కొన్నారో ఇప్పుడు అందరూ అదృష్టంలో అయ్యారు. మేము 100% చెప్పగలం. ఇంకా 1 yearలో మేము అమ్మిన రేటుకి డబల్ అవుతుంది. హ్యాపీ సార్ ఇప్పుడు మీ దగ్గర కొన్న వాళ్ళు? 100% హ్యాపీ ఉంటారు. ఇంకా హ్యాపీ ఎంజాయ్ చేస్తారు మా దగ్గర. చూద్దాం సార్, వాళ్ళ టెస్టిమోనియల్స్ కూడా ఉన్నాయి మా దగ్గర. మీకు డెఫినెట్గా వాళ్ళతో డాక్యుమెంట్ ప్రూఫ్తో చూపిస్తారు మీకు. చూశారు కదండి, హైదరాబాద్ అంటే భవిష్యత్తు మంచి భరోసా కల్పించేటటువంటి, అంటే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాన్సన్ట్రేషన్ చేసినటువంటి ఫ్యూచర్ సిటీ ఏరియాలోనే వెంచర్ ఉన్నది ఇప్పుడు ఆర్కా గ్రూప్ది. కాబట్టి అక్కడ మనం అంటే కళ్ళు మూసుకొని అక్కడ ఒక ఫ్లాట్ కొనుక్కున్నా సరే మనకు భవిష్యత్ అంటే ఒక సింగిల్ అటెంప్ట్లో సెటిల్ కావాలి అని అనుకునే వాళ్ళకు నిజంగా మంచి ఇది వచ్చేటటువంటి ఏరియాగా చెప్తా ఉన్నారు కిరణ్ గారు. కాబట్టి ఎవరికైనా సరే అంటే ఇంకా దానికి సంబంధించిన వివరాలు తెలుసుకున్న తర్వాత మీరు మూవ్ కావచ్చు. మీరు ఫ్యూచర్లో మీరు అడిగితే మీకు మంచి వీడియోస్ కూడా నేను చేసే ప్రయత్నం చేస్తాను. ఆర్కా గ్రూప్కి సంబంధించి అలాగే ఫోర్త్ సిటీకి సంబంధించి ఇటువంటి మంచి మంచి వీడియోస్ చేస్తాం. కాబట్టి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇది పూర్తి కూడా ఎడ్యుకేషన్ పర్పస్ వీడియో కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి. ఇది ఎవరికో ఒకరికి ఉపయోగం కావచ్చు. మరొక మంచి వీడియోతో కలుద్దాము. థ్యాంక్ యూ.